యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని మన ప్రభు చెప్పిన ఆజ్ఞను బట్టి మనము తండ్రి అయిన దేవుని ప్రభువును హెచ్చించాలి, పూజించాలి. అనుదినము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. మన ప్రభువు అనుగ్రహించకపోతే ఈ లోకంలో మనమేమీ పొందుకోలేం, ఏమీ చేయలేం. ఆయనలో సత్యము ఉన్నది. ఆ సత్య స్వభావాన్ని బట్టి మనలో ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తారు, అద్భుత కార్యములను చేస్తారు. చేత ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను హెచ్చించాలి. అనుదినము ప్రార్థనలో ఆయనను స్తుతిస్తూ గణపరచుచూ హెచ్చించుదాం.